హాయ్, వెల్కమ్ టు వికెడాక్స్. ప్రస్తుతానికి తెనాలి లేకపోతే రాష్ట్రంలో అన్ని టాపిక్స్ అయిపోయినాయి. ఎవరు చచ్చిపోయినా, ఎవరిని మర్డర్ చేసి, చిన్నపిల్లల్ని రేప్ చేసి చంపేసినా ఆ విషయాల మీద ఎక్కడా స్పందించిన ఈ కూటమి ప్రభుత్వ నాయకులు ఒక టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంగ్లీష్ పేపర్ ఇచ్చినటువంటి ఒక సర్వే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కువ శాతం వ్యభిచారం జరుగుతుంది ఈ రెండు రాష్ట్రాల్లో అని చెప్పి ఒక రిపోర్ట్, ఏదో ఒక నివేదిక వాళ్ళు చేసే సర్వే ప్రకారం ఇస్తే, కృష్ణంరాజు అనే ఒక జర్నలిస్టు సాక్షి న్యూస్ డిబేట్లో మాట్లాడుతూ అమరావతిని వేశ్యల రాజధానిగా పోలుస్తూ మాట్లాడేది. అంటే ఒక ప్రాంతాన్ని ఆయన అలా సంబోధించడం అయితే కరెక్ట్ కాదు. అలాగని చెప్పేసి ఆయన అన్నట్లు ఏమన్నా అమరావతి ప్రాంతం మొత్తం ఏమన్నా వేశ్యలు ఏమన్నా ఎక్కువ మంది ఉన్నారా? అదేం జరుగుతుందా? లేదు కదా. ఆయన తప్పుడు మాట్లాడాడు. అంటే ఇంకా బాగా బల్ల కొద్దిగానే బల్ల ఇరిగిపోయి మన బాలకృష్ణ గారి సినిమాలో కొద్దిగానే బలాలు బయలుపోతే చూసారా, అలాగా ఖండించలేదని చెప్పేసి కొమ్మినేని శ్రీనివాస్ గారిని వాళ్ళు అరెస్ట్ చేశారు. సరే, అరెస్ట్ చేశారు, ఎవరు పెట్టారు కేసు అని చెప్పి నేను చూస్తున్నా. ఉదయం ఏంటి కొమ్మినేని శ్రీనివాస్ గారు అరెస్ట్ అన్న దగ్గర నుంచి ఈ కేసు ఎవరు పెట్టుంటారా అని చెప్పి నేను చూస్తూ ఉంటే, ఇందాక ఎవరో ఒక మహానుభావుడు ఎఫ్ఐఆర్ని ఫేస్బుక్లో పెట్టాడు, వైరల్ అవుతుంది. సరే, ఎవరు ఉన్నారా ఏంటని చెప్పేసి చూస్తే అదే రాజధాని ప్రాంతం తుళ్ళూరు మండలం రాయపూడి గ్రామం అన్నమాట. ఒక మహిళ, ఎవర్రా ఈ మహిళ అంటే, అంత ఎవడో ఒక జర్నలిస్ట్ మాట్లాడిన మాటలకి, ఇది పిచ్చివాగుడు వాగిన వాగుడికి ఇంత ఆవిడ మనోభావాలు దెబ్బతిని, లేకపోతే అసలు నిజంగా అంత సీరియస్నెస్ ఉందా ఆయన అన్న మాటల్లో? ఎవరా అని చెప్పి చూస్తే కంబంపాటి శిరీష, రాయపూడి గ్రామం చెందినటువంటి ఆవిడ ఎవరు? టీడీపీ ప్రజాప్రతినిధురాలు. ఇంకా చెప్పాలంటే మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్. ఆవిడికి మరి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అంటే కేసు కూడా ఏంటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు ఆ సెక్షన్ల కింద. ఇంకా అమరావతి ప్రాంతంలో వేరే కులసులు, కమ్మలు, రెడ్లు, కాపులు, బ్రాహ్మలు, బీసీలు, వెలములు, లేకపోతే రాజులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఇలా ఎవరు లేరా? లేకపోతే టీడీపీ పార్టీ చెందినటువంటి ఇంకా పెద్ద పెద్ద నాయకులు ఎవరు లేరా? అదే అమరావతి రాజధాని భూముల కోసం వచ్చేటప్పటికేమో కమ్మవారందరూ రోడ్డు ఎక్కుతారు కదా, రోడ్డు ఎక్కి కేసులు పెట్టి రచరచ చేస్తారు. మరి ఇదే విషయం మీద అమరావతి వేషలంటే ఎస్సీ ఎస్టీలేనా? వాళ్ళ మనోభావాలు ఎందుకు దెబ్బతింటాయి? వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? వాళ్ళు చేయట్లేదు కదా, చేసే వాళ్ళు ఉన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా మీద కూడా కేసు పెట్టాలి లెక్క అయితే ఈ కూడా మీ ప్రభుత్వం. ముందు టైమ్స్ ఆఫ్ ఇండియా మీద కేసు పెట్టి ఆ ఎడిటర్ ఎవడైతే ఉన్నాడో, దాని సీఈఓ ఎవడైతే ఉన్నాడో, మేనేజర్ ఎవడైతే ఉన్నాడో వాళ్ళందరిని అరెస్ట్ చేసిన తర్వాత ఈ సాక్షి వాళ్ళని అరెస్ట్ చేయాలి. అదే సాక్షి టీవీ ఛానల్లో ఆ డిబేట్ కూర్చున్న కొమ్మినేని శ్రీనివాస్ గారిని, అలాగే ఆ కృష్ణరాజుని, ఈ జర్నలిస్ట్ ఇద్దరిని అరెస్ట్ చేయాలి. చివర్లో కమ్మళ్ళు ఎవరు రోడ్డు ఎక్కలేదే, రెడ్లు ఎవరు రోడ్డు ఎక్కలేదే, వీళ్ళు అన్న మాటలకి మిగతా కులాలకి ఏమి లేదే. ఎవడు అంటే ఎస్సీలని రాజకీయ పార్టీ నాయకులు ఎంత ఇదిగా, అంటే ఎస్సీలకి ఉపయోగపడే చట్టాలని వాళ్ళ స్వలాభం కోసం, ఈ రాజకీయ ప్రతినిధుల స్వలాభం కోసం ఆ చట్టాలని నీరుగార్చి తప్పుదోవ పట్టించి, అంటే నిజంగా జరిగింది అనుకోండి తప్పుడు కేసులు పెట్టారు అని చెప్పి. ఇది తప్పుడు కేసు కాదా? ఇది తప్పుడు కేసు కాదా అసలు? ఇది ఎస్సీ ఎస్టీ కేసు పెడతాయింది చండాలంగా. నీ మనోభావాలు దెబ్బతింటం ఏంటి అసలు? మీరెవరు? ఎస్సీలకి ఏం పని? అంటే రాజధాని ప్రాంతంలో ఎస్సీలు ఏమన్నా ఇది చేస్తున్నారన్నా? ఎస్సీ స్త్రీలు పనికి మళ్ళీ రాజకీయాలు చేయటం ఈ కూటమి ప్రభుత్వం మానుకుంటే వచ్చే 4 ఏళ్లలో ఏవైనా జనాల పనికి వచ్చి చేయండి. ఇలా చిల్లర అరెస్టులు, ఎవడ దొరుకుతాడో వారానికి ఒకరిని అరెస్ట్ చేయటం, మసిపూసి మారేడుకాయ చేయటం. ఆ టీడీపీ పార్టీకి చెందినటువంటి న్యూస్ ఛానల్స్ ఉన్నాయి కొన్ని దిక్కుమాలిన ఛానళ్ళు. ఎవడు పొద్దున్నే TV5, ABN, మహా న్యూస్, ఇంకో దిక్కుమల్ల తోక ఛానల్ ఉన్నాయి. ఈ ఎదవలో ఆ ఛానల్లో కూర్చొని వాంతులు విరోచనాలే. ప్రజా సమస్యల మీద ఒక్కడ మాట్లాడ్డు. టీడీపీ పార్టీకో, చంద్రబాబుకో, పవన్ కళ్యాణ్కో, లోకేష్కో ఏదైనా చిన్న సమస్య వస్తే చాలు కళ్ళని బాధ వచ్చేస్తుంది. మరి వాటి గురించి కూడా మీరు అదే రకంగా స్పందిస్తే, నిజంగానే ఈ పార్టీ జనాల కోసం పనిచేస్తుంది, లేకపోతే ఇది పొడిచింది ఏమీ లేదు. చిన్నాచితగా ఇదేంటి వైసీపీ గవర్నమెంట్లో చిన్నాచితగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళందరినీ పీకి పక్కన పెట్టారు. ఎందుకంటే డబ్బులు మినాయించుకోవడం కోసం.
ఆ డబ్బులు మినాయించుకొని పాపం గడుపుకుంటా ఏదో కాలక్షేపం చేసుకుంటా సాగుతుంది. ఈ అరెస్టులు ఇంకెంతకాలం, సంవత్సరం అయిపోయింది ఈ పనికి మళ్ళీ అరెస్ట్ ఎన్ని కాకుండా. అలాగే ఎస్సీలని, ఎస్సీ నాయకుల్ని, ఎస్సీలకు సంబంధించిన చట్టాలని మీ రాజకీయ స్వలాభం కోసం వాడుకోకుండా నిజంగా ఇప్పుడు పిఠాపురంలో మల్లం గ్రామంలో దళితులను వెలేశారు, మరి వాళ్ళ మీద పెట్టారా ఎస్సీ ఎస్టీ కేసు? ఇంకోటి ఎక్కడ అనకాపల్లిలో ఒకటి జరిగింది. ఈ కొండేపి నియోజకవర్గంలో అసలు ఏకంగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఊళ్ళోకి రానివద్దు, అంబేద్కర్ మీ నాయకుడు అని డైరెక్ట్గా కించపరుస్తూ అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు, జనసేన నాయకులు రోడ్డు మీద వీరంగం చేస్తే మరి వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు పెట్టారా? మీకెందుకమ్మా శిరీష గారు, ఖమ్మంబాటి శిరీష గారు, మీకెందుకు? ఆడు ఎవరిని అన్నాడో, ఆ వేషవృత్తి చేసేది ఎవరో, వాళ్ళెవరో మనకెందుకు? అసలు మన ఎస్సీ ఎస్టీలకు మనకేంటి? మనం అంత దిగజారిపోయి బ్రతకట్ల ఆత్మగౌరవంతో ఎస్సీ ఎస్టీలు దేశంలో ఎక్కడున్నా బతుకుతున్నారు. ఈ దిగజారిపోయి ఇట్లాంటి నీచ రాజకీయాలకి మీరు మీ రాజకీయ భవిష్యత్తుని లేకపోతే ఇలాంటి నాశనం చేసుకోవద్దు. నాకు తెలిసి చాలా చిన్న వయసే ఏదో పదవి వచ్చింది, ఆ పదవితో మాదిగ సామాజిక వర్గానికి, యువకులకో లేకపోతే వ్యాపారం చేసుకునే వాళ్ళకి, చదువుకునే వాళ్ళకి ఏమైనా ఉపయోగపడితే చేయండి. అంతేగాని మనం చెంచాలుగా మారి, కాంశీరామ్ గారు చెప్పారు కదా చెంచాలు ఎలా పనిచేస్తారనేది, అలా కాకుండా నిజమైన నాయకులుగా ఆలోచించి చేస్తే బాగుంటుంది. బాయ్.